సాంగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టినందుకు భీమ్స్ గారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఎస్ రిక్వెస్టింగ్ రామ్ ప్రసాద్ తో మొదలెడదామా? రామ్ ప్రసాద్ దౌర్జన్యం చేస్తా. సినిమా స్టార్ట్ అయిందా నీతో కదా, స్టార్ట్ చేయి. నమస్తే నమస్తే నమస్తే. చాలా ఇంటర్వ్యూలలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ అన్నకి తప్ప స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ అన్న. ఇదంతా పోతే నేను వీడికి వచ్చింది ఎన్టీఆర్ గారి గురించి. నాయరే నాయరే పాట వేస్తే డ్యాన్స్ చేసి పోదాం అనుకుంటున్నా. ఇంకేం లేదు, ఉట్టిగా నేను ఇగో మీ అందరినీ చూడడానికి వచ్చిన. ఐ హ్యావ్ నథింగ్ టు టాక్. ఆంథనీకి ఇస్తున్నా. అయ్యా అంతేనా? ఓకే సరే, తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ప్లే చేస్తురా నాయరే నాయరే? అరే ఒకసారి అంటే పాట ప్లే చేస్తారా? డాన్స్ చేయడానికి వచ్చాడంటే ఇవాళ మా విష్ణు స్పెషలీ. బాడీ పార్ట్స్ అన్నీ కదిలినట్టున్నాయి. విష్ణు అస్సలు అంటే విష్ణు చేద్దామని అనుకున్నాడు. రామ్ ప్రసాద్ మీ ఉత్సాహానికి మీ ఎనర్జీకి తెలియకుండానే తనలో నుంచి డాన్స్ వచ్చేసింది. అసలు వదిలేస్తే మా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు కూడా ఇరగదీసేస్తారు డాన్స్ పెర్ఫార్మెన్స్. మామూలుగా ఉండదు అసలు. ఒకసారి ఆయన పంపించండి స్టేజ్ మీదకి. కళ్యాణ్ శంకర్ గారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కసారి ఒక్క స్టెప్ మీరు కూడా వేస్తే. మీరు చెప్పారు నాకు గుర్తున్నట్టయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను సక్సెస్ ఫంక్షన్లో డాన్స్ చేస్తాను అని చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకొని మరీ పైకి వచ్చేస్తున్నారు. కమాన్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారికి ఒక వేసుకోండి. డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీసినటువంటి కళ్యాణ్ శంకర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. అది చాలా మంది బాడీ లాంగ్వేజ్ లోకి వచ్చేస్తూ ఉంటాడు. పరకాయ ప్రవేశం చేసేసి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ వచ్చేస్తున్నాడు అనేటువంటి ఉత్సాహం ఆల్రెడీ మనకి స్టేజ్ మీద కనిపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు తర్వాత మాట్లాడుదురు కానీ థ్యాంక్ యూ. అండ్ ఎస్ మిస్టర్ ఆంథనీ.